మా అక్క ఏం చేస్తున్నారో ఇంటికాడ పిలుస్తాను ఉండుండ్రి. సాఫిత్రక్క, ఓ సాఫిత్రక్క. అక్క ఎటు పోతున్నావు? బ్యాగ్ పట్టుకొని బయలుదేరినావు? టాటా తమ్మ, నేను ఊరికి పోయేస్తా. ఎందుకక్క నాకు చెప్తే నేను కూడా వస్తుంటుంది కదా. ఒకదాని ఎందుకు పోతున్నావు? కాదమ్మా, ఊళ్ళే నా ఓటర్ క్యారెట్ తీసేసిండ్రట. అంటే చక్కెర బియ్యం పోయారా అక్కయ్యగా? రేషన్ క్యారెట్ కాదురా నాయన, ఓటర్ గుర్తింపు క్యారెట్. బరువు ఎక్కువ అయిందంట తీసేసిండ్రా? లిస్టులో జాగలేరంట తీసేసిందంటనా? అట్లా కాదమ్మా, మనము ఊళ్ళో ఉంటలేం కదా. నేను హైదరాబాద్ లోనే కొలువు చేస్తున్నా కదా. అరే సావిత్రి మనూరిది కాదురా అని ఓటర్ గుర్తింపు క్యారెట్ తీసేసిండ్రట. పుట్టినూళ్ళకి వెళ్ళి ఓటు తీసేస్తే మరి మనం ఓటేయాలంట అక్క. మళ్ళీ పాకిస్తాన్ లో వేసి రావాలనా? ఏమో తమ్మా, ఊళ్ళల్లో ఉత్తుత్తుగానే ఓట్లు తీసేసిన గా ఆఫీసర్లను అడగాలి. ఓటు తీసేస్తామంట అని ఎవరు చెప్పిరక్క నీకు? మొన్న మన ఊరికెళ్ళి అంగన్వాడి ఆయమ్మ ఫోన్ చేసి చెప్పింది తమ్మా. ఏమంట అని చెప్పింది? ఏం చెప్పిందా? ఆధార్ కార్డ్ కి ఓటర్ కార్డ్ లింక్ పెట్టలేరని తీసేసిందని చెప్పింది తమ్మి. ఓర్ దేవుడా, గీ రూల్ ఉండదు అని నేను పోయి ఆన్లైన్ లో చూస్తే ఊళ్ళు ఉంటలేదందుకు తీసేసినట్టు చూపెట్టింది. అక్క నీ ఓటు తీసేసింది అంటే గిదంతా ఫచ్చ ఫోన్లో కుట్రలేకనే అనిపిస్తున్నారు కదా అక్క. ఏంది ప్రతిపక్షాల కుట్రనా? నేనేమన్నా లీడర్ నా తమ్మి? గిట్లనే అనాలక్క. మైకుల ముంగట లీడర్ సార్ గిట్లనే అంటారు. వాళ్ళేమంటే మనకెందుకు గన్ని తమ్మ, ఊళ్ళో కారెట్ ఉన్నది కదా అని నేను హైదరాబాద్ లో తీయలేను. అక్క రెండు ఊళ్ళల్లో దొంగ ఓట్లు ఉన్నోళ్ళని కదా తీసేయాలి. నేనెందుకు తీసేసిండు? తమ్మి, ఊరిడిచిపెట్టిపోయిన వాళ్ళందరూ దొంగల లెక్కనే కనిపించిండ్రు తమ్మి గా ఆఫీసర్లకు. అంటే ఓట్ల లిస్ట్ లో పేర్లు లేకుండా పేపర్లు అన్ని తెల్లగా కనిపించాలంటానికి అట్లా చేసిండు కావచ్చు. ఏమో తమ్మ, ఎట్లా చేసిండ్రో ఏమో గాని మనసుంటోళ్ళై మస్తు మంది ఓటర్ కార్డులు తీసేసిండ్రట. మరి అట్లా తీసేస్తే మనం ఎవరికి చెప్పుకోవాలా అక్క? తమ్మ, 1950 అని ఫోన్ కలవని ఓ టోల్ ఫ్రీ నంబర్ అని పెట్టిర్రు. ఇక దానికి ఫోన్ కొట్టంగా కలిసి ఒక ఆమె ఫోన్ లిఫ్ట్ చేసింది. ఏమన్నారా అక్క? ఓట్ కార్డు ఇస్తామన్నారా? లేదు తమ్మి, మళ్ళా అప్లై చేసుకోమని పుక్కడికే సలహా ఇచ్చింది. పాపం వాళ్ళు ఏం చేస్తారక్క? మన సొంటోళ్ళు ఫోన్ చేస్తే సలహాలు ఇచ్చుడు తప్ప ఏం చేస్తారు? అందుకే తమ్మా, ఎంఆర్ఓ ఆఫీస్ లా మళ్ళా కొత్తగా దరఖాస్తు పెట్టుకునేందుకు అవుతున్నా. ఏందో తమ్మి గీ తలకాయ నొప్పి రూళ్ళని మనకే పెట్టిర్రు. మళ్ళీ ఇప్పుడు దరఖాస్తు పెట్టుకోవచ్చు అంటున్నా అక్క? పెట్టుకోవచ్చట తమ్మి. నవంబర్ 4 తారీఖు దాకా ఉన్నదట ఛాన్స్ కొత్తగా అప్లై చేసుకునేటోళ్లకు. బిత్తిరక్క, ఇవన్నీ ముచ్చట్లు ఎరకైనా నీకు ఇంకో ముచ్చట ఎరక కాలేదు. ఏంటి తమ్మి? ఆన్లైన్ లో కూడా ఓట్ కార్డు అప్లై చేసుకోవచ్చునంట. రాజుగారు చెప్పింది నాకు. అబ్బా, నాకు కూడా తెలిసేగా ముచ్చట. నేను ఎందుకు ఊరుకోతున్నా అంటే ఓ పారు ఊరుకు వేస్తే అందరిని మందలు ఇచ్చినట్టు ఉంటది, అట్లనే అప్లై చేసినట్టు కూడా ఉంటది కదా. అందుకే నేను పోతున్నా నీకు చెప్పకుండా. సరే గాని నీకు చెప్పలేదని ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళేటప్పుడు తలుపులు తెరబెట్టిపోకు. ఏటన్నా పోతే గొల్లలు పెట్టిపో. కుక్కలు పాడుగాని కుక్కలన్నీ వస్తున్నాయి. నువ్వే అద్దానంగా సోపర్ చేసుకున్న వాటిని. నీకేం బుగులు లేరక్క? ఇంటి ముంగట బోర్డు పెడతా, ఇంట్లో మనుషులు ఉన్నారు అంతా రాసి పెడతా. కుక్కలు ఎట్లా వస్తాయో చూసుకుందాం ఇక.